నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ఈ వికీలీక్స్ గురించి మీరు కొంచెం మాకు ఇన్పుట్స్ ఇచ్చి దాని మీద కొంచెం వివరణ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అసలు 2006లో ఇది ఆవిర్భావం అయిన తర్వాత మీడియా ఒక ఇంపాక్ట్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని బయటకు తీసుకురావడంలో ఏ విధంగా పాత్ర వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ పాపం ఆయన్ని హూ ఇస్ ది ఫౌండర్ అరెస్ట్ అయ్యి ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళడం, సెటిల్ అవ్వడం అయింది. సో దీంతో దీని ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత గురించి మన ప్రేక్షకులందరికీ వివరించడానికి దీని యొక్క పూర్వపరాలను, ఉండే అంశాలు, అంటే జర్నలిస్ట్ గ్రూప్ ఎట్లా వర్క్ చేస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎట్లాగ బయటకు లీక్ అవుతుంది, ఇవన్నీ కూడాను వీటి గురించి ఒక మీ ఇన్పుట్స్. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇది అన్ని దేశాల్లో ప్రభుత్వాలు మేము ఎంత పారదర్శకంగా నడుపుతాం అంటూ ఉన్నా కానీ చాలా రహస్యంగా చాలా అంశాలు నడుస్తూ ఉంటాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అందరం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. దాంట్లో కొంత నేషనల్ సెక్యూరిటీతో, దేశానికి సంబంధించినటువంటి భద్రతతో, ఈ అంశాలతో లింకప్ అయి ఉంటుంది. చాలా అంశాలకు దేశ భద్రతకు ఎట్లాంటి లింకు ఉండదు. ఇవన్నీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీసు, ఇన్స్టిట్యూషనల్ మ్యానిపులేషన్సు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. అన్ని పార్టీలు చేస్తూ ఉంటాయి, అందరూ చేస్తూ ఉంటారు. బట్ దేశ భద్రత అనే దాన్ని ఒక ముసుగ్గా చూపెట్టి ఇవన్నీ రహస్యంగా ఉంచేస్తూ ఉంటారు. ఇటువంటి రహస్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ను ఏదైతే దేశ భద్రతకు సంబంధం లేదో దానిని లీక్ చేయటంలో ఎటువంటి సమస్య ఉండకూడదు. బికాస్ అట్లీస్ట్ దానివల్ల ఎక్కువ పారదర్శకత ప్రభుత్వాలు రన్ కావటంలో మనకు బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఇది ప్రాబ్లం ఎక్కడంటే ఆ డిఫైనింగ్ లైన్ ఎక్కడ దేశ భద్రత వస్తుంది, ఎక్కడ దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కాకుండా ఉంటాయనేటటువంటిది ఫైన్ డిస్టింక్షన్. అది ఎక్కడ నువ్వు ఆపుతావు అనేది. ఇప్పుడు ఫైనల్గా ఇతను ఎక్కడ ఏ ఇష్యూలో అసాంజే, వీడి పేరు అసాంజే, ఆస్ట్రేలియన్ నేషనల్, వీడిని ఎక్కడ పట్టాడు? క్లాసిఫైడ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ కూడా యాక్సెస్ చేసి లీక్ చేయడం మొదలెట్టాడు. దానివల్లే దెబ్బతిన్నాడు. అది చేసి ఉండాల్సింది కాదు. తను కేవలం ఈ పనామా లీక్స్, ఇటువంటి వాటికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, మనీ లాండరింగ్ చేస్తూ ఉన్నది, ఎవరెవరు ఏ వీళ్ళు చేస్తూ ఉన్నారు, ఇటువంటి ఇష్యూస్ మీదనే కనుక కాన్సన్ట్రేట్ చేసి ఉంటే అసలు ఇబ్బందుల్లో పడి ఉండేవాడు కాదు. అక్కడికి ఆగిపోయి ఉండాల్సింది. అదే చాలా గ్రేట్ కాంట్రిబ్యూషన్. బికాస్ దానివల్ల నువ్వు ప్రజలకు చాలా ట్రాన్స్పరెన్సీ తేగలుగుతున్నావు. చాలా బిహైండ్ ది సీన్ వెనక జరిగేటటువంటి డీల్స్, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి ఇమ్మారల్ యాక్ట్, ఇల్లీగల్ యాక్ట్స్ చేస్తున్నారని ఎక్స్పోజ్ చేయడం మంచిది. పబ్లిక్ తెలియాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. కానీ క్లాసిఫైడ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ మాత్రం డెఫినెట్గా, ఎందుకంటే ప్రతి దేశం ఆ దేశం యొక్క భద్రత కోసంగా చాలా ఇష్యూలు చేస్తూ ఉంటుంది. సపోజ్ లెటస్ సే నిజ్జర్ దీంట్లో ఏది అతన్ని ఎలిమినేట్ చేయటంలో ముందనే అనుకుందాం, ఏదో ఒక ఇండియన్ ఏజెన్సీ ఇది, అది దేశ భద్రతకు సంబంధించినటువంటిది. దాని మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను లీక్ చేస్తానంటే తప్పకుండా కన్సర్న్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తే యాక్షన్ తీసుకుంటుంది. సో ఇటువంటి కొన్ని సెన్సిటివ్ నేషనల్ ఇష్యూస్ మీద ఉండేటటువంటి అంశాలు మాత్రం లీక్ చేయడం మంచిది కాదు. అతనికి మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు, ఏ దేశానికి కూడా మంచిది కాదు. సో ఇది ఆ డిస్టింక్షన్ను పాటించకపోవటంలోనే అతను దెబ్బతిన్నాడు. లేకపోతే ఆ చేసేటటువంటి దీనికి అతను యాక్సెస్ చేసుకోగలిగినటువంటి ఇన్ఫర్మేషన్కు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి బాగా దోహదపడుతుంది. ఎగ్జాంపుల్, అంత కరప్షన్ లేదు, ఆనెస్ట్ గవర్నమెంట్ అనుకునేటటువంటి సింగపూర్ లాంటి కంట్రీస్లో ఇతర దేశాల బ్లాక్ మనీనంతా అక్కడ పెట్టుకోవడానికి అనుమతిస్తారు. వాళ్ళకు సిటిజన్షిప్స్ ఇస్తారు. ఇండోనేషియా దేశంలో దోచేసిన డబ్బంతా నాయకులు తీసుకొచ్చి సింగపూర్లో పెట్టుకుంటారు. మన ఇండియన్ నాయకులు కూడా సింగపూర్లో అటువంటి యాక్సెస్ ఉంది. ఇటువంటి అంశాలను, ఇటువంటి వాటిని లీక్ చేస్తే మంచిదే, ప్రజలకు తెలియాలి వాళ్ళు ఏంటి, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫుల్ మానిటరీ ట్రయల్ కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఇట్ కెన్ బికమ్ ఎ కేస్ ఆల్సో.
ఫుల్ కేస్. అవి కాకుండా చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా స్ట్రాటజీ ఏంటి, అమెరికా స్ట్రాటజీ న్యాచురల్లీ వాళ్ళ దేశ భద్రత, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ అంతా పబ్లిక్ చేయరు. ఆ స్ట్రాటజీ పబ్లిక్ అయితే చాలా దేశాలు వాళ్ళకి ఎనిమి కావచ్చు, చాలా ఫోర్సెస్ వాళ్ళకి అగెనిస్ట్ కావచ్చు, అదంతా బయటికి చెప్పి చేయరు. అటువంటి క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నదాన్నంతా లీక్ చేయబట్టి ఇతను దెబ్బతిన్నాడు. బట్ పెద్ద ఫైట్ ఇది, సాధారణమైన ఫైట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇతను లీక్ చేసే దాని ద్వారా వాళ్ళ ఇంట్రెస్ట్ దెబ్బతింటున్నాయన్నారో ఇతని మీద ఒక సెక్స్ రిలేటెడ్ నార్వేలోనూ స్వీడన్లోనూ కేసులు వేయించారు. అడిగిపోతే అరెస్ట్ అయ్యేటట్టు. ఏదో మొత్తం మీద ఈక్వెడార్ గవర్నమెంటు అసైలం బట్టి వాళ్ళ ఎంబసీలో ఉన్నాడు, ఎంబసీ నుంచి బయటికి రాలేడు, బయటకు వస్తే అరెస్ట్ చేసేస్తారు. ఆ ఎంబసీలో ఉన్నంత వరకు ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఈక్వెడార్. సరే, ఫైనల్గా ఇంత మటుకు ఇతను అనుభవించినటువంటి జైలు శిక్షను ఫైనలైజ్ చేసి అంతవరకు అది పనిష్మెంట్ కింద భావిస్తూ ఏం ఫర్దర్గా లేకుండా ఒక ప్లీ పెట్టేసి డీల్ సెటిల్ చేశారు. సో ఈ బికెమ్ ఏ ఇండిపెండెంట్ మ్యాన్ అండ్ కేమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా, వాడి దేశానికి వచ్చాడు. అని ఇతడితో ఆగకూడదు. ఇతను ఈ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ జోలికి పోకుండా మనీ లాండరింగు, ఫైనాన్షియల్ ఇంప్రాపరైటీసు ప్రభుత్వంలో ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు చేస్తున్నారు, ఏ నాయకులు చేస్తున్నారు అనే దాన్ని మాత్రమే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పబ్లిక్ చేయగలిగితే ప్రజలందరికీ పెద్ద సర్వీస్ చేసిన వాడు అవుతాడు. అండ్ జర్నలిజంలో తన పాత్ర కరెక్ట్గా పోషించినట్టు అందరికీ అందరికీ తెలుసు. చాలా మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ.